వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ ఖాయం చేసాం మనం, పవన్ మోడీ క్యాబినెట్లో ఎందుకు చేరలేదు, కారణం ఇదేనా. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి మోడీతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజున జనసేన వైపు నుంచి ఇద్దరు ఎంపీలకి అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆయన కేంద్ర క్యాబినెట్లో చేరే ప్రయత్నం చేయలేదు. అందుకు కారణాలు ఏంటి అనే దానికి అనేక రకాల ఈక్వేషన్స్ అయితే తెర మీదకి వస్తున్నాయి ఈ రోజున. ఒకవైపు మనం చూసినట్లయితే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్న పరిస్థితి కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వద్దు అంటూ కూడా ఆయన గత 4 ఏళ్లుగా ఇస్తున్న పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆయనతో అసోసియేట్ అయ్యారు ముందుగానే. ఇక ఆ పొత్తు ఉంటుందా ఉండదా, ఇరు పార్టీలు కలిసి పనిచేస్తారా లేదా అని అనుకుంటున్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులోని చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజున పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయి ఉన్నారు. అండ్ దెన్ ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అటు బాలకృష్ణను ఇటు లోకేష్ ఇద్దరిని పెట్టుకొని టీడీపీతో కలిసే మేము ఎన్నికలకు వెళ్తున్నామంటూ చాలా స్టబ్బోర్న్గా చెప్పారు ఆయన. ఎక్కడా ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వకుండా ఉండాలి అంటే మా ఓట్ల చీలిక జరగకూడదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తూ వచ్చారు ఆయన డే 1 నుంచి. బట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. పొత్తు అనేది కూడా పవనే ఇనిషియేట్ తీసుకున్నారు టీడీపీ వైపు నుంచి కూడా. అది కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే జైల్లో ఉన్న సమయంలో. ఇక అప్పటి నుంచి లోకేష్తో కలిసి కొన్ని రోజులు ఉమ్మడి కార్యాచరణ రూపొందించింది జనసేన. అండ్ దెన్ కలిసి ప్రోగ్రామ్స్ కూడా కాల్ఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత రిలీజ్ అయ్యారో అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు అనేక సార్లు భేటీ అవుతూ వచ్చారు. అల్టిమేట్గా వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ కలిసి ఓకే చేసుకొని పొత్తులు కూడా అన్నీ మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ మొత్తానికైతే చంద్రబాబు నాయుడుతో కలిసి సీట్ల ఎంపిక కూడా పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఏదైతే సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత బీజేపీని కూడా ఆయన ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగాలు చేయక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి అసెంబ్లీ సీట్స్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. 100% సీట్స్ అన్నీ ఆయన కైవసం చేసుకున్నారు, 21 out of 21. ఇక ఎంపీ విషయాల్లోకి వచ్చినట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఖాతాలో 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే అటు ఏదైతే ఎంపీ స్థానాల విషయంలో 2 ఎంపీల స్థానాలు వచ్చినప్పటి నుంచి కూడా, గెలిచినప్పటి నుంచి అటు బాలశౌరి విషయంలో అనేక రకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గ కోటాలో బాలశౌరికి జనసేన నుంచి మంత్రి పదవి దక్కుతుందనే అంచనా వచ్చాయి. అదేవిధంగా ఆయనకు ఏదో ఒక సహాయ మంత్రి పదవి దక్కుతుందనే కొన్ని ఈక్వేషన్స్ కూడా తెర మీదకి రావడం జరిగింది. అయితే అటు మోడీ అమిత్ షా లెక్కలు వేసుకున్న విధానం కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఆల్రెడీ బీజేపీ నుంచి టీడీపీ నుంచి ఉన్న యాస్పిరేషన్ కావచ్చు. సో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లయితే ఇద్దరు ఎంపీలో ఎవరో ఒకరికి సహాయ మంత్రి హోదా అయినా దక్కుండేది. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా తను ఒక అడుగు వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు. ఎక్కడ బీజేపీకి కానీ ప్రెజర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించింది బీజేపీ, అటు పెమ్మసానికి ఇటు రామ్మోహన్ నాయుడుకి, ఒకరికి సహాయ మంత్రిగా ఒకరికి డైరెక్ట్ మంత్రిగా. మరోవైపు చూసినట్లయితే బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు, నరసాపురం నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి కావడం జరిగింది. ఓవరాల్గా ఏదైతే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు సాధించిన జనసేన మాత్రం ఈరోజు సైలెంట్గా ఉండిపోయింది కేంద్ర క్యాబినెట్లో చేరకుండా. అయితే ఇక్కడే చాలామందికి అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ సెంట్రల్ క్యాబినెట్లో తన ఎంపీలను చేర్చే ప్రయత్నం చేయలేదు అన్న చర్చ అయితే వచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ తన వాయిస్ని, తన పార్టీ వాయిస్ని అటు పార్లమెంట్లో వినిపించే అవకాశం వచ్చినా ఆయన ఎందుకు సైలెంట్గా ఉండిపోయారన్న చర్చ అయితే, ఆ అనుమానం అయితే చాలామందికి ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందని అనుకోవాలి మనం. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్లయితే అటు బీజేపీ నుంచో టీడీపీ నుంచో ఒకరు అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ టిక్కెట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మీద అటు హర్రామ జోగే లాంటి వాళ్ళ నుంచి, ఆయన ఫ్యాన్స్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా చాలా సంయమనంతో ఆయన వ్యవహరించారు. అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే పేరును కూడా నిలబెట్టుకున్నారు. ఆయన ఆ టైటిల్ని కూడా నిలబెట్టుకున్నారు. యాప్ట్ అయింది ఆయనకి పర్ఫెక్ట్గా. సో అందుకే పవన్ కళ్యాణ్ అలా సీట్ల విషయంలోనే అంత తగ్గిన పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రి పదవుల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వెనక్కే తగ్గున్నారు. అటు బీజేపీ ఎలా అయితే చూస్ చేసుకుంటుందో అందుకే ఆయన ఆ విషయానికే ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం తనకి మంత్రి పదవుల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టున్నారు. అంతేకాదు ఒక నాదెండ్లకో లేకపోతే తనకో ఇలాంటి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం లభించిన ఈరోజు కందులు దుర్గేష్ లాంటి వాళ్ళకి. బట్ అంతేకాదు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు కూడా ఆయన వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఒక దామాషా పద్ధతిలో పార్టీ గెలిచిన సీట్ల ప్రకారము, పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకు ప్రకారము ఒక దామాషా పద్ధతిలో సీట్ల ఎంపిక, నామినేటెడ్ పదవుల ఎంపిక జరగాలి అనేది సీట్లు ప్రకటించక ముందే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఒక అవగాహన. సో దానికే కట్టుబడి ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన 3 మంత్రి పదవులు ఉన్నా దానికి ఆయన సర్దుకొని పోవడం జరిగింది. ఈవెన్ తన సొంత అన్నయ్య నాగబాబు సీటు త్యాగం చేయాల్సి వచ్చినా కూడా ఆయన మెదలకుండా సైలెంట్గా ఉండిపోయారని అనుకోవాలి.
సో అలా పవన్ కళ్యాణ్ ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేనకు మంత్రివర్గాన్ని కోరితే మోడీ లాంటి వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మోడీ లాంటి వాళ్ళతో ఆ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు టువర్డ్స్ టీడీపీ వైపు మోడీ కానీ అమిత్ షా రావడం వెనక కూడా పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్ అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ విషయంలో కూడా వెనకడుగు వేయడానికి కారణం చాలా సీరియస్ చర్చ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో కూడా నామినేటెడ్ పోస్టుల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇన్ ఫ్యూచర్ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతూ ఉండాలంటే తాను రాజ్యసభ లాంటి అంశాల మీద కూడా ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు తన కొంతాల రామకృష్ణ లాంటి వాళ్ళ కోసమో సీఎం రమేష్ లాంటి వాళ్ళ కోసం తన సీటు త్యాగం చేసిన నాగబాబుకు ఒక రాజ్యసభ అనే ప్రచారం జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక మీద చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఇచ్చిన ప్రయారిటీ కానీ మోడీ అండ్కో చిరంజీవికి ఇచ్చే ప్రయారిటీ కానీ చూసిన తర్వాత చాలామంది అనుకుంటుంది మోడీ వైపు నుంచి జరుగుతున్న ఒక ఊహాగానాలు కానీ బీజేపీ అధిష్టానం వైపు నుంచి వస్తున్న కొన్ని స్పెక్యులేషన్స్ కానీ ఈ రోజున చిరంజీవి లాంటి వాళ్ళకు కూడా రాజ్యసభ ఆఫర్ చేయబోతుంది బీజేపీ అనేది. సో అందుకే ఎట్లాగైతే స్టేట్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసప్పటికి దామాషా పద్ధతిలో తమకు నామినేటెడ్ పోస్టులు దక్కాలని పవన్ కళ్యాణ్ లెక్కలేస్తూ వచ్చారో ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఒప్పించారు. బట్ కేంద్ర స్థాయిలో కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీలో కష్టపడిన వాళ్ళకి అదే స్థాయిలో అవకాశం దక్కాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎలక్టెడ్ ఎంపీస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కి ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది. బట్ అదే స్థాయిలో కష్టపడి టికెట్లు దక్కించుకోకుండా వెనకుండిపోయిన వాళ్ళు వెనక వరుసలో చాలామంది ఉన్నారు. అందుకే ఈరోజున అలాంటి వాళ్ళకు నామినేటెడ్ పోస్టుల విషయంలో కేంద్ర పెద్దల వైపు నుంచి తనకు హామీ వచ్చిన తర్వాతే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ చేరలేదనే ఒక చర్చ జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం తనకి ఫస్ట్ ఆస్పిరేషన్ రాష్ట్రం పవన్ కళ్యాణ్కి ఈ రోజున. అందుకే రాష్ట్రం మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టాలి అంటే రాష్ట్రంలో తన పార్టీ కానీ తాను బేస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఆయన అనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా 3 కీలకమైన మంత్రి పదవులు కూడా ఆయనకి ఈరోజు స్థానం కల్పించడం జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ మోడీ క్యాబినెట్లో చేరకపోవడానికి కూడా ఏకైక కారణం ఈ రోజున కేవలం నామినేటెడ్ పోస్టుల విషయంలో అదే స్థాయిలో ఒక వ్యూహాన్ని పక్కన పెట్టుకోవడం వల్లే అనే చర్చ అయితే జరుగుతోంది. రాజ్యసభ దగ్గర నుంచి పలు నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కళ్యాణ్కి బీజేపీ వైపు నుంచి హామీ వచ్చిందనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే మోడీ అనుకో అంత ప్రయారిటీ చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక మీద వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారనే చర్చ కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాల విషయంలో పవన్ కళ్యాణ్ అనుకున్న అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.